వీరా చావు మేళం వినిపిస్తోంది. వినకూడని శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి. ఎస్పీ గారి బూట్ల శబ్దం వినిపిస్తోంది. వస్తున్నారు. ఎందుకైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు చెప్తున్నాను. నే ఎస్పీ మనిషినే, కానీ నా ఓటు మాత్రం నీకే. ఎందుకో తెలుసా? నువ్వు నా మనసుని తాకావు. వీళ్ళని చూసావా? వీళ్ళ మొహాలన్నీ చూసావా? నీ కోసం ఏమైనా చేస్తాయి, ప్రాణాలైనా ఇస్తాయి. ఇస్తారు కదూ? ఇచ్చి తీరాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి అంత చేశావు. నేను నిన్ను అడుగుతోంది ఏంటంటే, ఎందుకు నువ్వు వాళ్లకు ఇచ్చిన ప్రాణాల్ని తీసుకోవడం? ఇప్పుడు పోబోయే పేడం నీ పేడమే. అరబాట్లు ఖాళీ అయితే పుసుకున్నదే ఎగిరిపోతుంది. వీరా, ఎస్పీ గారి భార్యని వాపస్ పంపు. గొడవలన్నీ ఆఫ్ చేసాయి. ఒక్క కేసు కూడా లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆవిని తిరిగి పంపకపోతే ఏంటి? ఊరుకోండయా. ఎల్లార్లో రామాయణం విని రాముడు సీత అవుతుంది అన్నట్ట. నా నోటితోనే చెప్పాలా? అంతం, నాశనం, సర్వనాశనం అంతా ముగిసిపోతుంది. పెద్దన్న చిన్నకి చెప్పొచ్చు కదా. సింగన్న నాశనం అంటున్నాడు, చావు అంటున్నాడు. భయపడాలా? రంగయ్య, భయం వేస్తుందా? నా కొడుకు వస్తుందిరా. రే, భయంగా ఉందా? ఇక్కడ భయం లేదే. ఎవడికి భయం లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? కొమ్ముల పడిన కుక్క మీద రాయి మీద రాయి వేస్తుంటే కరిచి తీరుతుంది. ఇగో నిటారుగా చెట్టుంది కదా, ఒక కొమ్మను వచ్చి వదులు చూడు, టక్కున లేస్తుంది. ఇదేమన్నా కొత్త బెదిరించటం? ఇంతకాలం ఈ పనేగా చేస్తుంది. చెయ్యెత్తారు, మనము చెయ్యెత్తాము. కర్రెత్తారు, మనము కర్రెత్తాము. ఇప్పుడు నా బిడ్డలు తుపాకెత్తారు, తలలో గిల్లేస్తాం. ఏం ఫారెస్ట్ అర్థమైందా? ఇలా చూడు వీరా, ఎస్పీ గారి భార్య లేకుండా ఈ ఫారెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావని ఎవరు చెప్పారు? సింగన్న, ఫారెస్ట్కి రోజులు దగ్గరికి వచ్చాయి. ఇంకో 2 బాటిల్ ఇవ్వండి. తిన్నగా కొండ పైకి తీసుకుపోండి. ఫారెస్ట్ తనే పోయి చేరుకుంటాడు. వీరా, తప్పు చేస్తున్నావు వీరా. ఆయన మనకి శత్రువు కాదు కన్నా. ఆయన చెప్పేది నిజమే కదా. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళలో ఒకడిగా చేరిపో. ఓ యూనిఫామ్ వేసుకో, తుపాకి ఇస్తారు. ఎక్కడికో వెళ్ళి వెతక్కో. తిన్నగా ఇక్కడికి వచ్చి నన్ను కాల్ చేయి. సంధి గురించి మాట్లాడడానికే వచ్చారు, దానికి కోపం ఎందుకు? 10 లారీలు రా, తోటా తుపాకి వెళ్తావు. సంధి కోసమా వాళ్ళు వచ్చింది? వాసన పసి కట్టడానికి వచ్చారు. మన బలం ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు. మన బలం ఏంటన్నా? మన బలం ఏంటి నేను చెప్పనా? నువ్వే మన బలం. ఇప్పుడు మన బలమే బలహీనమవుతోంది. నేను చూస్తాను, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఊరుకోండన్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఈవిడ వచ్చినప్పటి నుంచి ఏదైనా సవ్యంగా జరిగిందా? జాదపడి చేసినట్టయింది. ఈ మోహనాకి అందరినీ కట్టగట్టి కాల్చేలా ఉంది. 14 గంటలే అన్నారు, 14 రోజులైంది. రాసి పెట్టుకోండి, 14 సంవత్సరాలైనా ఈయన నవ్వుతాడు. కొట్టమన్నానుగా. నన్ను కొట్టే ధైర్యం ఉంది, ఆయన అడిగే ధైర్యం లేదు. మీరేం చేయదన్నా? నన్ను ఫారెస్ట్ ఆఫీసర్తో పంపండి. వెళ్ళదని చెప్పండి అన్న. పిచ్చితనం అక్కడికి వెళ్తాం. తప్పు తమ్ముడు, తప్పే. ఒంటరిగా పంపడం తప్పే. ఈ సింగన కూడా వెళ్తే పోలా. నేను వెళ్ళొస్తాను. మీరొద్దన్నా, మీరు వస్తే ఆ కొడుకు ఈ కొడుకుని బూతులు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. అన్నా, నేను చిన్నపిల్లాని కానన్నా, ఇంటర్మీడియట్ చదివాను. వాళ్ళు చెప్పే చట్టాలు గిట్టాలు అన్నీ నాకు తెలుసు. ఒక్కసారి నన్ను నమ్మి పంపన్నా. నీ పేరు సరుగుతుందన్నా.